హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిష్రఫ్స్. సో ఇవాల్టి మన వీడియో వచ్చేసి చెనా కర్రీ. సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ కర్రీ చపాతీకి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక కుక్కర్లో ముందు రోజు నానబెట్టుకున్న 1 కప్ శనగలు వేసుకోవాలి. అందులోకి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువ పోసుకోవాలి, లేదంటే శనగలు మాడిపోతాయి. ఇప్పుడు ఒక లిడ్ పెట్టేసి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత బాగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీకి పుదీనా వల్ల చాలా టేస్ట్ వస్తుంది. సో పుదీనాను మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఇలా పుదీనా బాగా వేగిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు స్పూన్ పసుపు వేసుకోవాలి. ఈ రెండు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఈ కర్రీ ఎలా ఉంటుందంటే సేమ్ మటన్ కర్రీ లానే ఉంటుంది. నాలాగా నాన్ వెజ్ తినని వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక స్పూన్ ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ వేసుకున్న తర్వాత పచ్చివాసన పోయేంత వరకు ఈ కర్రీని కలుపుతూనే ఉండాలి, స్లో ఫ్లేమ్లో పెట్టుకొని. ఒక్కసారి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిన తర్వాత ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. పైకి తేలిన తర్వాత కారాన్ని వేసుకోవాలి. నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకున్నాను. ఒకవేళ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. కారం మాడక ముందుకే నేను ఒక 2 చిన్న సైజ్ టమాటోస్ని కట్ చేసుకొని వేసుకున్నాను. మనకి గ్రేవీ కావాలి కదా, సో కంపల్సరీ టమాటోస్ని వేసుకోవాలి. టమాటోస్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి, సో దట్ మనకి టమాటోస్ అన్నీ గుజ్జుగా అయిపోతాయి. అప్పుడు కర్రీ కూడా థిక్నెస్ బాగుంటుంది. ఇలా వేగిన తర్వాత మనం లిడ్ పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు మళ్ళొక్కసారి మనము స్పూన్ తోటి కలుపుకోవాలి, సో దట్ ఎక్కడన్నా చిన్న చిన్న పీసెస్ ఉన్నా మ్యాష్ అయిపోతాయి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఇలా వేసుకున్న మసాలాలన్నీ ఆయిల్లో మగ్గేంత వరకు నీట్గా కలుపుకోవాలి. అలా కలుపుకున్న మిశ్రమంలోకి ఆల్రెడీ మనం ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్న శనగలు ఉంటాయి కదా, ఒకసారి అవి చూసుకోవాలి ఉడికాయా లేవా అని. సో ఇక్కడ చూస్తే మీరు శనగలు నీట్గా ఉడికిపోయాయి ఒక 5 విజిల్స్కి. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ వాటర్తో సహా మనం శనగల్ని ఈ కర్రీలోకి వేసేసేయాలన్నమాట. వేసేసి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మీకు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోవడానికి కావాలంటే వాటర్ని వేసుకోవచ్చు. సో నేను మాత్రం ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకున్నాను, ఎందుకంటే నాకు కొంచెం గ్రేవీ లాగా కావాలని. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ లిడ్ పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇలా గ్రేవీ దగ్గరకు అయిపోతుంది. అప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ చెనా కర్రీ. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో చెప్పండి. పిల్లలు కూడా ఇలాంటి కర్రీస్ని చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే చాలామంది పచ్చివి మనము స్ప్రౌట్స్లా చేసి పెడితే కూడా తినరు. అలాంటప్పుడు ఇలా చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంట్లో అందరూ చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ కర్రీని. మా ఇంట్లో అయితే వీక్లీ ఒక్కసారైనా తప్పకుండా చేయాలి ఈ కర్రీని. నేను నెక్స్ట్ ఏ రెసిపీని చేయాలో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చేయడానికి ట్రై చేస్తాను. అంటిల్ నెక్స్ట్ వీడియో, బాయ్.